నన్ను మర్చిపో. మా ఇంట్లో చూసిన సంబంధమే నేను చేసుకుంటా. ప్లీజ్ నన్ను మర్చిపో ఇక. అరే సీన్గా ఇక్కడ ఏం చెప్తున్నారా? అప్పుడు ఏడు చెవులు లేపారా? అరే నాకు చెవులే కాదురా, మనసుకు లేదురా. అరే ఏంద్రా పొద్దు పొద్దుగాల గీడ కూర్చొని మంద అవుతావు మెంటల్ గా? అవును మెంటల్ గానే రా. నీ అయ్యారా ఈ తాగుడేంది, ఈ ఒరుడేంద్రా పిసోడా? అరే రమేష్ నీకు తెలుసారా? ఏంద్రా తెలిసేది పియోట్గా చెప్పురా. కాదురా రమేష్, మనిషిని కట్టేయచ్చు కానీ మనసుని కట్టేయరాదురా. తెలుసారా నీకు? తెలుసురా. మరి ఈ జనాలకు ఎప్పుడు అర్థమవుతుంది? ముఖ్యంగా మన ఊళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది? ఇక అందులో అర్థమయ్యేదందుకు ఏమున్నదిరా? నేను పోతా, ఇక పోతా, నేను చచ్చిపోతా. ఏ ఊకరాగా పోతా రోతా అనుకుంటా అన్ని కోతలు పోతావు. అరే నీకు అర్థమైతలేదురా. అందులో అర్థమయ్యేదందుకు ఏమున్నదిరా? నీ పొల్ల నీకు హ్యాండ్ ఇచ్చింది కావచ్చు, గంతే కదా. ఇగో రాకుంటావే కానీ సినిమాకు ఫోన్ చేస్తాం. ఇస్తే కనబడతలేడు రా, అందుకే ఫోన్ చేస్తాము. అరే ఒక్క నిమిషం ఆగురా. అరే రమేష్, హలో. మా సీనుగాడు కనమాట అర్రా పొద్దుడుస్తుంది లేడు. కనబడ్డాడే. ఏడున్నారా? ఇంకేడుంటాడు? ఇగో షేన్ కాడున్నాడు, మందు కొడతాడు. ఏ సేను మందారా? ఇంకేం మందే, ఎర్ర మందు. అవునారా? నేను అత్తున్నా, నేను మామ దగ్గరికి పోతున్నారా. నువ్వు ఇంట్లో పో, నేను మళ్ళా అత్తా. ఏందిరా ఈ తాగుడు, ఈ లెక్క? ఆగురా, ఇట్రా ఇట్రా బాబు ఏమన్నా. అరే రారా, వీడి వరకే బాధలు ఉన్నాడు. జర పొద్దుగా మాట్లాడదాం కానీ జర రారా. పారా. ఏం కాదు, ఏం కాదు, నేను ఉన్నగా. పండుకోరా. ఏందిరా ఈ భాగవతం? అయ్యో అయ్యో ఏంది? ఎప్పుడు తాగిందా వీడు? ఏంది కొత్త కదా? నువ్వు ఆగు, జర ఆవేశపడకు. ఇట్లా అయినందుకు కారణం ఇంకా పొల్లనే. ఆ పొల్ల ఒకటే పాపం వీడి ఇట్లా అవుతుంది. పొల్లనా? ఏ పొల్ల? ఏంటి కథ? గామెనే, గా శ్వేత, గా అంజిమామ బిడ్డ. ఏ అంజి మామ? గా పల్లె మీద అంజిమామ బిడ్డ. అవునా? అవును, 3-4 ఏళ్ల నుంచి జరుగుతుంది ఇలా భాగవతం. మనం కూడా దిగితే ఎట్లా? వాడు ఏమైనా చేసుకుంటే? సీను నేను ఎట్లున్నా? చేసుకోపోయినావు, ఎందుకు వచ్చినావు? నాకు చూపెడానికా? సీను నీకు కోపం అస్సలే సెట్ కదా, ఎందుకు కోపడుతున్నావు నా మీద? కోపమైంది, నువ్వు చేసే కథలకు అన్నీ వస్తాయి. అటు పోయినావు, తయారైచ్చినావు బొమ్మ లెక్క. అగో నువ్వు నా మీదకి ఎందుకు కోపానికి వస్తున్నావు? మా అమ్మ నాన్న పెళ్లి సూపులు తీసుకొచ్చి నేను కూర్చున్నా అంతే. మంచిగా నీకోసం రెడీ అయ్యి నువ్వు గట్లే ఎత్తున్నావు. మీ అమ్మ నాన్న చెప్పిరని పెళ్లి సూపులో కూర్చున్నావు, రేపు పెళ్ళి అంటావు, నన్ను వదిలేస్తావు. సీను నిన్నెందుకు వదిలి పెడతావు? నువ్వంటే నాకు ప్రాణం. సరే, ఇప్పుడు మన పరిస్థితి ఏంది? సీను నువ్వు టెన్షన్ పడకు, ఎట్లనే వేసి మన పెళ్లి విషయం మాట్లాడి ఒప్పిస్తా. ఇంట్లో పెళ్ళి అవుతుంది మన ఇద్దరిది, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? సీను మనం రీల్స్ ఇద్దామా? రీల్స్ ఏంది? ఇక్కడ పని లేదా? అందరూ వైరల్ అవుతారు, మనం కూడా గట్లని తీసి వైరల్ కావచ్చు కదా. వైరలా? ఇప్పుడు వైరల్ చేసేది వైరల్ అంటవేంది సీను? వైరల్ అయితేనే మంచి మా ఇంట్లో కూడా పెళ్లి కొప్పుకుంటారు, జంట మంచిగా ఉందని. మనం ఒక రీల్ ఇద్దాం పట్టు.
అదిగా అది పెడతారు ఇప్పుడు నాకు. హలో సాయి రీల్ పంపినావా? ఆయన రోజు పంపేటే కదరా. ఏంది షాక్ అవుతాను చూస్తే. అవి చూస్తున్నావు. అరేది మా చెల్లె గారా ఈ సినిగాతో ఎందుకు తీసింది? దాని సంగతి చెప్తావు. ఇంటికి పోతున్నావు. కజరు అది రీల్ ఇస్తుందా? మామూలు చెప్తా. అమ్మా 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 ఏందిరా ఏమో గట్టి కోరుకుంటా అత్తన్నావు. నాకేమన్నా చెవులు వినబడతలేవు అనుకుంటానవా? నీకు చెవులు కాదే కళ్ళ కనిపిస్తలేవు నీకు. ఏం రో నీకు నీ అయ్యకైతే అనడానికి నేను ఒక్కదాన్ని మంచిగా ఉన్నా కదరా. అయ్యే కాదే నువ్వు సెల్ చేసిన ఘనకారం చూడిగో రిలీజ్ పోస్ట్ చేస్తే 5,000 మంది చూసిరు. అదే ఎవరురా? మన చిట్టేనా? మన సెల్లనే చూడిగో ఎట్లా కుడుతురా. ఓ దేవుడో ఓ అయ్యా చూస్తానవా నీ బిడ్డ ఏం చేస్తాందో? వాడు ఏం చూపించిండు నువ్వు ఎందుకు మొత్తుకుంటున్నావు? ఓరేయ్ నీ చెల్లె చేసిన కనకారు ఏమైనా చూపెట్టుకో. ఇగో చూడిగో ఘనకారం ఎట్లుందో. ఏమైంది? నార్మల్ వీడియోనే కదా. లోకం అంతా చూస్తే నీకు నార్మల్ వీడియో లెక్కనే కనబడుతుంది కదా. నా ఇజ్జత్ మనం పోతుంది మా దోషకరం ఉందట. బయటకు వెళ్ళండి. ఏంది అమ్మా గంత ఓడుతున్నావు? ఏంది నేను మాట్లాడుతుంటే ఎవరైనా లెక్క కనబడతానా నీకు? నువ్వు చేసే పనులేంటే నువ్వు ఇట్లా కాదు. ఏంటిది? అది చేసే పనులు మంచిగా ఉన్నాయని దాన్ని వెనక కచ్చుకుంటుంటానవా? సిగ్గులేదా? ఏమనిపిస్తలే నీకు? నువ్వు చేసే గారం ఉంటే గిట్ల తయారైంది. అది ఆడపిల్ల అందుకే గారాబంగా చూసుకుంటున్నా. ఏంది ఆడపిల్లనా? మరి ఏంటి ఎప్పుడు నేసిన అడుగుతాను మరి. ఏంటిదిరా ఇది? గీ బుర్రకిచ్చుడే బంద్ చెయ్యి అంటన్నా. మొన్న పెళ్లి సంబంధాన్ని చూడొచ్చిర్రు కదా, వాళ్ళు మళ్ళా ఫోన్ చేసిర్రా? వాళ్ళు వేయకుంటే నువ్వన్నా చేసి పిలిపియ్యి. దానికి చెప్పిన పెళ్లి చేసి ఒక ఇంటికి ఇస్తే ఇజ్జత్ మన అన్న మిగులుతుంది మనం. రాజన్న మేమే వస్తాం అనుకున్నాం. వచ్చి రానేదా కూర్చోండి. సరే కూర్చో. కూసునేటట్టు ఉన్నాయా మా బతుకులు? మీ కొడుకు ఏబట్టి ఊర్లు ఉండుడైతుందో పోవుడైతుందో కూడా తెలియదు. మా కొడుకు ఏం చేసిండవ్వా? నీ బిడ్డను 4-5 ఏళ్ళ నుంచి దాని చుట్టూ దింపించుకున్నట. వాడే తిరిగి తిరిగి పిసోడైండు, తాగోతోడు కూడా అయిండు. మా బాధ ఎవరు చెప్పుకుంటావమ్మా? ఏంది నీ కొడుకుదే తప్పు? వీడియోలు చేసి ఫోన్లలో పెట్టుడేంటి? ఊరంతా కూతలు కూస్తారు. అయినా నా బిడ్డ పెళ్లిడికి వచ్చింది, దాన్ని ఏమైనా భవనం చెప్తారు ఊకే. నీ కొడుకేందవ్వా మోడు? ఎంత మంది నన్ను ప్రేమిస్తాడు, ఎంత మందితో తిరుగుతాడు, ఎన్ని పెళ్లిలైనా చేసుకుంటాడు. అడిగేటోడేవాడు ఉన్నాడు. గట్ల పెంచిరు కదా నీ కొడుకుని. ఏంది మా కొడుకు ఒక్కడే తిరిగిండా? నీ బిడ్డ తిరగలేదా? 2 చేతులు కట్టనే చప్పట్లవ్వా, అది తెలుసుకో ముందు. అవన్నీ తెలుసుకునే వచ్చిన ఇంకొకసారి నా బిడ్డని కానీ నీ కొడుకు అడ్డట్టు తెరవాలి. పోలీసులకు ఏమంటారు? అయ్యో ఎందుకు లేదు పెడతాను? నా కొడుకుని అప్పులో పెట్టుకుంటా, నీ బిడ్డను అప్పులో పెట్టుకో. సరే నడు. మంచిది, నువ్వు అన్నట్టే చేస్తావు. సీను చెప్పు శ్వేత. ఇక నువ్వు నన్ను మర్చిపో. మా వాళ్ళు మీ ఇంటికి వచ్చి బాగా గొడవ చేసిరట కదా. అయితే నన్ను మర్చిపో. మా ఇంట్లో చూసిన సంబంధమే నేను చేసుకుంటా. ఈ కథ ఏటో పోయేటట్టుంది. ప్లీజ్ నన్ను మర్చిపో. ఇక ఒకసారి ఆలోచించు శ్వేత. అంతే సీను. అంతేనా? మనం విడిపోక తప్పదు, వేరే దారి లేదు. శ్వేత శ్వేత శ్వేత